నిలబడ్డారు. ఒక ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చింది. ఆ విషయంలో తప్పేం లేదు. ఇది అసెంబ్లీకి గూడా అడుగుపెట్టి సమాధానం చెప్పి, ఆ సమాధానాన్ని వైరల్ చేసుకో. హ్మ్. అప్పుడు నాయకుడవుతావు. ఢిల్లీ వెళ్ళడం వల్ల అక్కడ జరిపిన రాజకీయం వైసీపీ నాయకుల్లోనో, కార్యకర్తల్లో అంటే జోష్ అయితే తీసుకొచ్చింది. రేపొద్దున భవిష్యత్తులో దానివల్ల ప్రయోజనం ఉంటదా? ప్రయోజనం ఉంటది, నష్టం ఉంటది. హ్మ్. ఒకటి ఈయన గనక ఐఎన్‌డీఏ వైపుకి లాగే ప్రయత్నం చేస్తారు. రాకపోతే వాళ్ళు వదిలేస్తారు. ఇంతకుముందు హ్మ్. చంద్రబాబు అటు రాలేదని వాళ్ళు వదిలేశారు. చంద్రబాబుకి చివరికి అరెస్ట్ సందర్భాలు కూడా పెద్దగా పట్టించుకోలా. హ్మ్. అదే విధంగా రేపు పొద్దున్న జగన్‌కి ఏమైనా వీళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ వచ్చారు. ఓ హ్మ్. రకంగా అట్లా ఆగుతున్నారు. హ్మ్. వెళ్ళకపోతే రేపు పట్టించుకోరు. హ్మ్. అలాగని వెళ్తే వీళ్ళ నుంచి వ్యతిరేకత దెబ్బతింటాడు. హ్మ్. కేసులు, అవును. గీసులు అవును. ఇయన్నీ ఇబ్బంది పడతాడు. హ్మ్. హ్మ్. కాబట్టి అక్కడ తనే నిర్ణయం తీసుకోవాలి. మనం దాంట్లో చెప్పలేము ఆయనకి. కానీ ప్రజలకిచ్చిన సంకేతం ఏంటి అంటే, ఈయన సమావేశాలకెళ్ళకుండా ఢిల్లీ వెళ్లి కూర్చోవడం. అంటే నా రాజకీయాలు. వైఖరి ఏం మారలేదు. నేను మొండోడిని. మూర్ఖత్వంతో అధికారంలోకొస్తాను. మొండిగా పోరాడి అధికారంలోకొస్తాను హ్మ్. అనేటువంటి ధోరణి చూపెడుతున్నాడు ఆయన. ఆ సంకేతమే కనిపిస్తోంది.